అందరికీ నమస్కారం అండి. పొద్దున్నే లెగిసిన వెంటనే టిఫిన్ కి అయితే వెళ్ళానండి. చాలా లేట్ అయితే అయిపోయింది. ఈరోజు టిఫిన్ చేయడం చట్నీ అయిపోయింది. అందుకే పచ్చడి ఉందన్నాడు, ఇంకేదో వేసుమన్నాను అనమాట. అల్లం చట్నీ నిజంగా చాలా బాగుంది. అల్లం చట్నీతో బజ్జీ అయితే టిఫిన్ తిన్న తర్వాత చికెన్ షాప్ కి అయితే వెళ్ళాను. 2 బాయిలర్ కోళ్ళు అయితే కొట్టమన్నాను అనమాట. ఒకటైతే పచ్చడికి, ఇంకోటి అయితే కర్రీకి అనమాట. ఇది కర్రీకి అనమాట అండి. ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆవకాయకి అనమాట. దగ్గర దొరికి ఇప్పుడు చికెన్ ఆకు కూడా ఎప్పటికప్పుడు పెడతాను అనమాట అండి, ఫ్రెష్ గా ఉండాలని. ప్రతిరోజు మార్కెట్ కి అయితే వెళ్తాను నేను. ఇంకా నెక్స్ట్ దాని పక్కన కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళ దగ్గర చాలా బెస్ట్ అనమాట. 20 రూపాయలని పోగు ఏదైనా సరే. ఈ కవర్ మొత్తం 100 రూపాయలు. నిజంగా అదే మామూలు షాప్ లో తీసుకుంటే 200 కూడా రాదు కవర్. నెక్స్ట్ మటన్ కుట్టించడానికి వెళ్ళాను. చూసారా బ్యాక్ పీస్ అనమాట. దీంట్లోనే ఉంటది అసలు. నేను కండంతనందుకు వెనకాల తోట కుట్టిస్తాను ఇప్పుడు నేను. పైగా ఆవకాయ కాబట్టి ఏంటంటే బోన్లెస్ కింద కుట్టించాలి. ఇదేమో మటన్ కేమో ఆవకాయ అండి. ఇదైతే మన దగ్గర చాలా ఫేమస్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెంత ఎండ ఎక్కువ ఉందన్నమాట. ఒక థమ్స్అప్ అయితే తాగేసాను. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. ఇదే మటన్ కేమా కర్రీ అనమాట. పచ్చి జీడిపప్పు. నేను ఈ రోజు ప్రతిరోజు ఆకులు తిందామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ కర్రీ ఇసుకు దొందులు అంటారండి. చాలా ఫేమస్ మా సైడ్. ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ కి వాళ్ళకి పెడతారనమాట.